హరి ఓం హరి ఓం Recording in progress. హరి ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అథ పురుషో వై నారాయణో కామయత ప్రజా సృజేయేతి. నారాయణాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణి చ. ఖం వాయు జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణీ. నారాయణాత్ బ్రహ్మా జాయతే నారాయణాత్ రుద్రో జాయతే నారాయణాత్ ఇంద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాత్ ద్వాదశాదిత్యా రుద్రా వసవః సర్వాణి చ ఛందాగుంసి నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే. ఇది మొదటి భాగం. ఈ మొదటి భాగం అంతా కూడా దీని యొక్క ఈ వేదం యొక్క జిస్ట్ అంతా శంకరులు సౌందర్యలహరిలో మొదటి పద్యంలో పెట్టారు. మొదటి పద్యంలో అక్కడ శివశక్త్య అని అన్నారు. శివ అంటే ఇక్కడ నారాయణ, శక్త్య అని అంటే ఇక్కడ అకామయత. కామం అంటే కోరిక, కోరిక ఏమిటన్నమాట ఇక్కడ అర్థం శక్తి అని అర్థం. ఇక్కడ అనమాట అంటే రెండు నారాయణుడికి ఆశ్రయించి కామయత ఉంటుందన్నమాట. మహామాయ అనమాట కామయత అంటే. అనగా ఏమిటనమాట, ఈ మొదటి పేరాని ఈ వేదంలో ఉన్నటువంటి మొదటి పేర యొక్క జిస్ట్ మొత్తాన్ని తీసుకొచ్చి సౌందర్యలహరిలో మొదటి పద్యంలో పెట్టారు. ఇది దీనిలో ఉన్న రహస్యం. దానిలో హరిహర విరించాదిభిరపి అని ఒక మాట ఉన్నది. హరిహర విరించ ఆదిభిహి. ఆదిభిహి అంటే మొదలగు వారు అని అర్థం. ఈ మొదలగు వారు అంటే అర్థం ఏంటి, సమస్త దేవతలు అని అర్థం అనమాట. ఈ సమస్త దేవతలందరూ కూడా ఆ నారాయణుడి నుంచి వచ్చారు అనగా శివ నారాయణ రెండు అభేదమైనటువంటి నామాలు. విష్ణు సహస్రనామాల్లో శివ ఉన్నది, నారాయణ కూడా ఉన్నది. రెండు అంటే అభేదము అని అర్థం అనమాట అది. కాబట్టి ఇట్లా ఏమిటంటే మనం సౌందర్యలహరి చదువుకుంటున్నాం అనుకోండి, ఆ మొదటి పద్యం యొక్క గొప్ప విశేషం ఏంటంటే మంత్రమయమైనటువంటిది కదా ఆ సౌందర్యలహరి. ఈ వేదం తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట శంకరులు. అట్లనే తర్వాత ఓం అథ నిత్యో నారాయణ బ్రహ్మ నారాయణ శివశ్చ నారాయణ శక్రశ్చ నారాయణ త్యావో పృథివ్యే చ నారాయణ కాలశ్చ నారాయణ దిశశ్చ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ నారాయణ ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్ధో దేవ ఏకో నారాయణ స ద్వితీయోస్తి కశ్చిత్. ఇక్కడ విశేషం ఏమిటంటే లలిత రహస్య సహస్రనామాల్లో ఒక 60 నామాలు ఉన్నాయి. నీ తోటి వస్తాయి, నిర్గుణ అన్నట్ల. అనగా పరబ్రహ్మం యొక్క నిర్గుణ స్వరూపాన్ని చెప్పాయి. అలానే ఇక్కడ ఈ పేరాలో పరబ్రహ్మం యొక్క నిర్గుణ స్వరూపాన్ని నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్ధో దేవ ఏకో నారాయణ. ఏకో నారాయణ అంటే బ్రహ్మము ఒక్కటే. ఏకం సత్ విప్రాహ్ బౌధా వదంతి. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఇవి అర్థాలు, అర్థాలు. వీటన్నీ కూడా ఇక్కడేం బ్రహ్మ నారాయణ శివశ్చ నారాయణ శక్రశ్చ నారాయణ అంటే అర్థం ఏమిటి, ఈ దేవతలందరూ కూడా బ్రహ్మస్వరూపమే. ఆ విషయాన్ని ఋగ్వేదంలో ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. యమం ఇంద్రం అగ్నిం వరుణం మాతరిశ్వానమాహు అనగా ఆ ఏకం ఆ ఒక్క బ్రహ్మమేనే ఏమని చెబుతున్నారు అంటే
నారాయణ, శివస్య నారాయణ, శక్రస్య నారాయణ, ఇట్లా ఈ విధంగా చెబుతున్నారు. ఆ బ్రహ్మమునే రకరకములైనటువంటి పేర్లతోటి చెబుతున్నారు. అవి ఇక్కడ వేదంలో, ఋగ్వేదంలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ అధో నిత్య నారాయణ దగ్గర నుంచి ఇవో అంతర్బహిష్ట నారాయణ, లోపల ఉన్నటువంటి వాడు బయట ఉన్నటువంటి ఇద్దరు ఒకటేను. ఇది కూడా వేదంలో ఉపనిషత్తుల్లో వచ్చినటువంటిది. లోపల బయట ఎవరున్నారనగంటే ఆ బ్రహ్మమే అనగా నారాయణుడే. అందుకని అంతర్బహిష్ట నారాయణ అయితే విషయం మనకు దీనిలో కూడా మంత్రపురుషంలో కూడా వస్తుంది. తర్వాత ఇంకా 3వ పేర ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇది పశ్చాత్తు నారాయణ ఏది ఉపరిష్టాత్తు ఓమిత్యేకాక్షరం నమ ఇది 2 అక్షరే నారాయణ ఏది 5 అక్షరాణి ఏతద్వై నారాయణస్య 8 పరం యోగ వై నారాయణస్య 8 పదం విద్యేతి అనపబ్రువన్ సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యగుం రాయస్పోషం గౌపత్యం తతో అమృతత్వమశ్నుతే తతో అమృతత్వమశ్నుత ఇతి ఏవం వేద. ఇక్కడ ఏవం వేద అంటే ఇది సత్యము చెప్తున్నటువంటిది వేదవాక్కు అని అర్థం. ఏమిటంటే చెప్పేది ఓం అనేటువంటి విశేషం చెబుతున్నారు. ఈ ఓం అనేటువంటిది ఏమిటనంటే బ్రహ్మవాచకం. బ్రహ్మము నాకు వాచకం చెప్పమంటే ఓం అంటారు. ఈ ఓంనే ప్రణవము అని ఇంకొక మాట కూడా మనం చెబుతాం. ఓం అనేటువంటిది, ఈ ఓం అనేటువంటి మాటను పలకటం అనేటువంటి అనగా ఇక్కడ ఏం నారాయణ ఇది ఉపరిష్టాత్ ఓమిత్యేకాక్షరం. నారాయణుని చెప్పాలి అంటే ఓం అనండి. నారాయణుడే బ్రహ్మము అని అర్థం. ఓం అంటున్నామంటే మనం బ్రహ్మమును ఉపాసిస్తున్నాము అని అర్థం. ఇక్కడ బ్రహ్మం అంటే నారాయణ ఇక్కడ అనమాట. ఆ ఓం అనే మాటను చెబుతున్నాడు. ముందు నమ అనేటువంటి 2 అక్షరాలు తీసుకోండి అని అంటున్నాడు. నమ అని అక్కడ 2 అక్షరాలు రాశాం. అక్కడ అసలు నమ అంటే అర్థం ఏమిటి? నమస్కారము అని అసలు అర్థం. ఇక్కడ ఏం చేస్తున్నారనమాట, ఓం నమో నారాయణాయ అని చెప్పాలి మంత్రం. ఏంటి ఓం నమో నారాయణ అనే మంత్రం? అష్టాక్షరి అదనమాట. అష్టాక్షరిని తయారు చేస్తున్నారు. దీనిలో మొట్టమొదట నమ అనే 2 అక్షరే, 2 అక్షరాలు. నారాయణాయేతి 5 అక్షరాణి, తర్వాత 5 అక్షరాలు తీసుకో అని చెప్తున్నాం. 2 5 7 అక్షరాలే. అనగా నమో అంటే నమ నారాయణ అంటే నమో నారాయణ అంతవరకు అయిపోయింది. అసలుది శిరస్సు కావాలి. శిరస్సు లేకపోతే అసలు లాభం లేదు. ఆ శిరస్సు ఏమిటి అంటే ఓం అనేటువంటిది ముందు తగిలించాలి, ముందు చేర్చాలి. ఆ సంగతే చెబుతున్నారు ఇక్కడ. ఏతద్వనారాయణ 8 పదం, ఇక 8 అక్షరాలతో వస్తాయి. ఏమిటంటే యోగవై నారాయణ 8 పదమధ్యేతి అనపబ్రువన్ సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యం రాయస్పోషం గౌపత్యం తదో అమృతత్వం అస్మృతే తతో అమృతస్మృతి ఏవం వేద. ఇక్కడ మొట్టమొదటిలోనే ఓం ఇది అగ్రే అని చెప్పాడు. అగ్రే అంటే మొదట. మొట్టమొదట ఓం అనేటువంటి తీసుకో, తర్వాత నమ చేర్చు, ఆ తర్వాత నారాయణ చేర్చు. ఇప్పుడు మొత్తం అష్టాక్షరం ఇదనమాట. కాబట్టి అష్టాక్షరి అంటే ఓం నమో నారాయణాయ అనేటువంటిది అష్టాక్షరి. ఈ ఓం నమో నారాయణాయ అని అంటే అర్థం ఏమిటనంటే ఆ నమస్కారం ఎవరికి పోతున్నది? నారాయణుడికి పోతున్నది. అది ఎలా పోతున్నది అంటే ఓం అనేటువంటి దాని ప్రకారంగా తీసుకొని పోతున్నది. ఓం అనేది బ్రహ్మవాచకము. ఇక్కడ ఓం అనేటువంటిది లేకుండా ఏ మంత్రము ఉండదు. ఓంతోటే ప్రారంభం చేయాలి. ఓం లేకుండా చేస్తే అది వ్యర్థము. ఓం లేకుండా ఉండే మంత్రం ఒక్కటే ఒక్కటి ఉన్నది. మిగిలిన వాటన్నిటికీ కూడా ఓం అనేటువంటిది ఉంటుంది. ఆ ఓం అనేటువంటిది లేకుండా ఉండే మంత్రము పంచదశి. అది ఆ పంచదశికి మాత్రము ఓం ఉండదు. అక్కడ ఆ ఓం స్థానంలో కా చేరుతుంది. అక్కడ కా అనేటువంటిది సంకేతాక్షరం, బ్రహ్మమునకు సంకేతాక్షరం అనమాట. అది అనమాట. అక్కడ అది ఒక్క చోట, మిగిలిన వాటి అన్ని చోట అది. ఇంతవరకు అష్టాక్షరి నామాన్ని
నమో నారాయణని చేశారు. మనకి ఇంతవరకు దీనిలో విశేషం సంక్షిప్తంగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక ప్రత్యేగానందం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇది తానే కథ నవభరత్తదేతవోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాతో. చివరికి ఓం అనేటువంటి ఉపాసన చేసేటువంటి వాడు జన్మ సంసార బంధనాతు ఈ ప్రణవాన్ని అది ఓం నమో నారాయణాయ ఇది మంత్రోపాసక. ఏం లేదండి, గొప్ప మంత్రం ఏంటంటే అన్నిటికన్నా ఓం నమో నారాయణాయ అనేటువంటిది మహామంత్రము. ఇదే శ్రీరంగంలో ఆ గోపురం ఎక్కి రామానుజాచార్యులు వారు అందరికీ వినబడేటట్టు ఓం నమో నారాయణాయ అనండ్రా అన్నాడు. అందరూ ఓం నమో నారాయణాయ అన్నారు. అయితే ఈ ఓం నమో నారాయణ మంత్రానికి పూర్వం ఉన్నటువంటి విశేషం ఏమిటంటే గురువు గారే చెప్పాలి ఆ నమో నారాయణాయ. ఎవరికి చెప్పాలి? శిష్యుడికే చెబుతాడు. ఆ శిష్యుడు చెబితే శిష్యుడు ఓ నమో నారాయణాయ అని అంటాడు. అంతేగాని ఆ మంత్రాన్ని ఆ గురువులు ఎవరికి చెప్పరు అనమాట. శిష్యుడికి మాత్రమే చెబుతారు. అనగా శిష్యుడు మాత్రమే తరిస్తాడు. అది అప్పుడు ఉన్నటువంటి పద్ధతి. అయితే గురువు రామానుజాచార్యులు నమో నారాయణ చెప్పారు. ఏమంటే అందరూ తరించాలి, మరి నేను అందరికీ చెప్పేస్తాను, ఓ పెద్ద గుట్ట పెట్టేసేసి వాళ్ళందరినీ అంటే అలా చెప్పకూడదురా, పాపం వస్తుంది అని చెప్పాడు. ఎలా చెప్పాలంటే శిష్యుడికే చెప్పాలి. అదేనా ఎలా చెప్పాలి? చెవులో చెప్పాలిరా అన్నాడు. అని అంటే నేను అట్లా కాదు, చెవులో చెప్పాలంటే మంత్రం రహస్యమని కదా, కాబట్టి నేను అందరికి వినపడేటట్టే చెప్తాను. ఒకవేళ నాకు పాపం వస్తే నరకం వస్తే నాకు ఒక్కడికే కదా, పోతాను, పోతే పోయింది. కాబట్టి ఇంతమంది తరిస్తారు కదా అని ఆ శ్రీరంగం గోపురం ఎక్కి అందరిని పిలిచి ఓం నమో నారాయణాయ అనండ్రానని అందరి చేత ఓం నమో నారాయణాయ అనిపించాడని మనకి చరిత్ర చెబుతుంటుంది అనమాట. కాబట్టి ఓం నమో నారాయణ అనేటువంటి ఈ మంత్రాన్ని అందరూ అంటే తరతమ భేదములు లేకుండా, కొంతమంది ఏమంటున్నారంటే ఏమంటే స్త్రీలు పలకకూడదు మంత్రం, అందులో ఓం నమో నారాయణ అసలు పలకకూడదు అనేటువంటి పిచ్చి చాదస్తులైనటువంటి వాళ్ళు కొంతమంది చెబుతుంటారు. టీవీల్లో కూడా చెబుతుంటారులేండి, వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి అదంతా అసత్యం. ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం అందరూ చేతనైనంత వరకు అందరూ భక్తి శ్రద్ధలతో పలికితే మొత్తం విష్ణు సహస్రనామాలు ఏంటి, వేదాలు ఏంటి, మొత్తం అన్ని పలికినట్టే, సాక్షాత్తు సమస్త దేవతలను కూడా పలికినట్టే. అంతటి గొప్ప మంత్రము అని చెబుతున్నారు. అది అట్లా అనమాట. ఇక ఈ మంత్రాన్ని ఉపాసించినటువంటి వాడు జన్మ సంసార బంధనాత్ ముక్త్వా, జన్మ సంసారం నుంచి బయటపడి మోక్షాన్ని పొందుతాడు. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసక వైకుంఠ భవన లోకం గమిష్యతి, వైకుంఠం చేరుతాడు. తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తదివాన్ మాత్రం దివన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనో. ఈ బ్రహ్మణ్యం అనేటువంటిది ఏమిటంటే దేవకీ పుత్ర మధుసూదనం, కృష్ణుడు ఒక అర్థము ఒకటి. రెండోది మధుసూదనం అంటే మధుసూదనుడు ఏంటి విష్ణువు, సర్వభూతస్థమేకం నారాయణ, అందరూ సర్వభూతాలు ఉన్నాడు నారాయణ స్వరూపం వస్తుంది. కారణరూపం అకార పరబ్రహ్మం. ఇక అకార ఉకార మకారాలు చెప్తున్నారు. కారణరూపం అకార పరబ్రహ్మం, కారణ రూపం అకార పరబ్రహ్మం. కారణము అనేటువంటిది కార్యకారణములు అనేటువంటిది ఉన్నది. కార్యము కారణము మనకు ఉపనిషత్తుల్లో వస్తుందన్నమాట. కార్యము కారణము రెండు అర్థం. కార్యము అనేటువంటిది వస్తువు, కారణం అనేటువంటిది దానికి బ్రహ్మం పరమాత్మ అన్నమాట. ఈ కారణ రూపాలు ఏవైతే మనకి కనపడుతున్నాయో ఈ వస్తువులు, ఈ సమస్త జగత్తు అని అర్థం. అది ఈ సమస్త జగత్తు కూడా అంత పరబ్రహ్మమే. దాన్నే ఏమని చెప్పారు మనకు, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పారు. దాన్ని మనకు సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పారు. ఏతదధర్వ శిరో అధీయేతే, ఇది అధర్వణ వేదం యొక్క శిరస్సుగా భావించుకోండి. అంటే ఏం చెబుతున్నాడు దీని అర్థం, 4 వేదాలకి 4 పేరాలు చెప్పాడు. మొదటి పేరా ఏమో ఋగ్వేదము, రెండోది యజుర్వేదము, తర్వాత సామవేదము, తర్వాత అథర్వ వేదం.
అథర్వ వేదం అనాలి, అధర్వణ అనకూడదు, అథర్వ వేదం. అథర్వ వేదానికి ఈ దీన్ని చెబుతున్నాడు ఈ పేరాన్ని. అనగా అర్థం ఏమిటి? నారాయణ ఉపనిషత్తు 4 వేదముల యొక్క సారము అని అర్థం. అది 4 వేదముల యొక్క సారం అని అర్థం. ఈ ఈ నారాయణ ఉపనిషత్తుని ఏతదథర్వ శిరోయో అధీతే ప్రాతరధీయ అనోరాత్రికృతం పాపం నాశయతి. ఈ నారాయణ ఉపనిషత్తుని దీన్ని ప్రాతః అధీయానః, తర్వాత రాత్రి కృతం పాపం నాశయతి. ప్రాతః అంటే ఉదయం ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి రాత్రి కలిగినటువంటి పాపం ఏదైనా ఉంటే నాశయతి. అలానే మరల సాయమధీయానో దివస కృతం పాపం నాశయతి అనగా అర్థం ఏంటి? రాత్రి పగలు 2 ఉన్నాయి మనకు, 12 గంటలు 12 గంటలు. ఈ 12 గంటల్లో ఏ పాపం అయితే చేస్తూ ఉంటుంటారో పాపాలు, ఆ పాపములన్నీ నశిస్తాయి అని చెబుతున్నారు. ఇక్కడ చాలా ఒక విశేషం ప్రశ్న వేసుకుంటారు. ఏమంటే పాపాలు చేయటం ఏంటంటే అందరూ శుభ్రంగా బాగా ఉంటే మేము ఎవరిని చేసామంటే ఏమిటి అని రకరకాలైనటువంటి ప్రశ్నలు వేసుకుంటుంటారు. కానీ అట్లా కాదు. పాపం అంటే అర్థం ఏమిటనంటే మనం జీవిస్తున్నాం అనుకోండి, మనం ఆహారం తింటున్నాము. ఆహారం తింటున్నామంటే ఆహారం ఎన్నో జీవులు చచ్చిపోతే కానీ మన దగ్గర ఆహారం రాదు. అలానే మనం నడుస్తుంటుంటే ఎన్నో కీటకాలు చచ్చిపోతుంటాయి. మనం నడుస్తుంటే ఎన్నో కీటకాలు చచ్చిపోయి ఒక్కోసారి మన శరీరం మీద వాలిస్తే మనకే చంపేస్తామంటే. ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా ఈ మనిషి జీవించాలంటే కొన్ని జీవులు చచ్చిపోతేనే, లేకపోతే వీడి జీవుడు బతకడు. కాబట్టి అది కూడా పాపమే అవుతుంది. జీవుడు అని అంటే అర్థం ఏమిటి? నీవి ఎంట్లో ప్రాణము, నీలో ఆ చిన్న ప్రాణిలో కూడా అదే ప్రాణం. అందుకనే ఆ వేదం ఏం చెప్పింది? చిన్న దగ్గర నుంచి పై దగ్గర అన్నిట్లోనూ సమానంగా నేను ఉన్నాను అని చెప్పాడు. ఒక చోట ఎక్కువగా, ఒక చోట తక్కువగా లేను. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచేవ స్వపాకేచ పండిత సమదర్శిన అని చెప్పాడు. అన్నిట్లో ఉన్నానని చెప్పాడు. కాబట్టి వాటికి మనం ఏం చేస్తున్నాం అనమాట? వాటిని చంపేస్తున్నాం. ఏదో కారణం, మన స్వార్థం కోసం మనం బతకాలి కాబట్టి వాడిని చంపేస్తున్నాం. అది కూడా పాపమే. కాబట్టి ఈ విధంగా ఈ పాపములు అన్నీ కూడా పోతాయి. ఆ పోవాలి అంటే ఈ నారాయణ ఉపనిషత్తుని చదవండి అని చెబుతున్నారు. అది మాధ్యందినమాదిత్యాభిముఖో అధీయాన. మధ్యాహ్నం వచ్చేటప్పటికి సూర్యుడిని చూస్తుంటూ, అంటే అర్థం ఏమిటి? సూర్యుడిని చూస్తుంటే ఆ పైకి తల ఎత్తిననే అర్థం అనేటువంటి అనే అర్థం వస్తుంది. ఇక్కడ అర్థం ఏం చెప్పుకోవాలంటే మధ్యాహ్నం అని దాని అర్థం. ఆ మధ్యాహ్నం ఒకసారి ఆ సూర్యుని చూసి ఆ నారాయణ ఉపనిషత్తుని చదవండి. చదివితే పంచపాతక ఉపపాతకాలు ప్రముచ్యతే. పంచపాతకాలు, మహాపాతకాలు 5 ఉన్నాయి. వాటి నుంచి ప్రముచ్యతే. సూర్యుని మధ్యాహ్నం సూర్యుని చూసి చదవండి అంటే సూర్యుడు సాక్షాత్తు నారాయణ స్వరూపం, సూర్యనారాయణ అని పేరు ఆయనకి. కాబట్టి ఈ పాపములన్నీ కూడా పోతాయి. అనగా చివరికి 3 పూటలా మీరు ఈ నారాయణ ఉపనిషత్తు చదవండి అని చెబుతున్నది. అయితే ఏమిటనమాట, 3 పూటలు కాకపోతే మనకి ఏదో 1 పూట, లేకపోతే కనీసం శనివారం అట్లా అనమాట అది. కాబట్టి సర్వవేద పారాయణ పుణ్యం లభతే. అలా చదివితే సమస్త వేదములలో కలిగి వచ్చినందువల్ల పుణ్యం ఏమైతే ఉందో ఆ పుణ్యం కూడా వస్తుందండి మీకు అని చెబుతున్నాడు. అనగా ఏమిటో ఫలశ్రుతి అంటారు దీన్ని. ఇది చదివినందుకు మనకేం లాభం వస్తుందని అంటే ఇదిగోనయ్యా ఇది లాభాలు అని చెబుతున్నాడు. నారాయణ సాయుధ్యం అవాప్నోతి. నారాయణ సాయుధ్యం అంటే వైముక్తి లభిస్తుంది అని. అందుకని మనకు నారదుడి పేరు రాగానే ఆయన నమో నారాయణాయ అంటాడు. శివుడి దగ్గరికి పోయినా సరే నమో నారాయణాయ అంటాడు. మనకి పురాణాల్లో వీటిల్లో కూడా చూస్తుంటే ఆ నారదుడు అని పేరు చెప్పంగానే వెంటనే నమో నారాయణాయ అని వస్తుంది. ఎప్పుడు నమో నారాయణాయ వస్తుంది. అది ఇంకా విశేషం ఏమిటంటే నారాయణ నామస్మరణ అనేటువంటిది భారతీ తీర్థస్వామి వారు చేస్తారు. మీరు గమనించారో లేదో, ఆయన రాసిన పుస్తకాల అభిప్రాయాల్లో కింద నారాయణ నామస్మరణతో అని రాస్తారు. అదే నారాయణ నామం అంటే శివకేశవ అభేదం అద్వైతులకి. అటు ఇది
అది భేదం ఇది భేదం అని లేదు. విష్ణు సహస్రనామాల్లో అందుకనే శివనామం కూడా ఉంది అక్కడ విశేషం. శివకేశవ అభేదం అనమాట. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అనమాట అని సాహిత్యం లభిస్తుందండి. నారాయణ సాహిత్యం అవాప్ను ఏవం వేద ఇత్యుపనిషత్తు అని. ఇది మొత్తం మామూలుగా చదవటానికి మహా అయితే 10 నిమిషాలు, కంఠస్థం వస్తే 6 నిమిషాలు 7 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలే పడుతుంది. కంఠస్థం వస్తే 5 నిమిషాలే పడుతుంది. కాబట్టి శనివారాలు చూసాం. అందుకని శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ప్రధానమైనటువంటి దేవత కదా, కలవ వెంకటేశ్వర నాయక కదా. కాబట్టి శనివారం రోజున నారాయణ స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఈ నారాయణ ఉపనిషత్తుతోటే అక్కడ చేసే అర్చనలు మనకు టీవీలో కూడా SBSలో కూడా చాలాసార్లు వచ్చిందనమాట. ఆ నారాయణుడికి చేసేటువంటి పూజలు ఈ నారాయణ ఉపనిషత్తుతోటే. ఈ నారాయణ ఉపనిషత్తే ప్రధానంగా మనకు వేదములకు సమానమైనటువంటి ఆ నారాయణ స్వరూపమైనటువంటి వాడే శ్రీరామచంద్రుడు. రామచంద్రమూర్తి రామాయణంలో ఉన్నాడు. ఆ రామాయణంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని ఈ మన ఆంజనేయ స్వామి వారు గొప్ప భక్తుడు. ఈయన దీనిలో సుందరకాండలో ఎన్ని విశేషాలు వస్తున్నాయో నిన్న కొన్ని చెప్పుకున్నాము, ఇవాళ కొన్ని వస్తూ ఉన్నాయి. దాంతో మనం చూద్దాం. నిన్నటి వరకు చూసిన దానిలో గవాంపతి రివాబభూ అనే చోట నందీశ్వరుడు కనపడుతున్నాడు, అట్లనే విష్ణుమూర్తి కనపడుతున్నాడు. ఆయనలో ఇట్లా అనమాట. ఇక అక్కడి నుంచి ఇక్కడి నుంచి రూపాలు కూడా కనపడుతుంటాయి. మీరు జాగ్రత్తగా కనిపెడుతుంటే గవాంపతి రివాబభూ దగ్గర వృషభ రూపంలో ఉన్నాడు అని అంటే, వృషభాన్ని మనం గొప్ప వృషభాన్ని చూస్తే దాని యొక్క శరీర దారుఢ్యం అంతా చూస్తుంటే ఎలా ఉంటుందో ఈయన యొక్క శరీర దారుఢ్యం అట్లా కనపడుతుంది. మనకు చాలా చిత్రాలు బొమ్మలు ఉంటుంటాయి. ఆంజనేయ స్వామి వారి బొమ్మలు మీరు చూస్తుంటారు. కొన్ని చోట్ల కండలు తిరిగి ఉంటుంటాయి బొమ్మ, కొన్ని చోట్ల వేస్తాడు అలా వేస్తాడు ఆ చిత్రకారుడు. కొన్ని చోట్ల భయంకరంగా వేస్తుంటాడు, అంటే రాక్షసుల మీద. ఇట్లా రకరకాల బొమ్మలు, అంటే ఇన్ని భావములతోటి ఆ రకరకాల భావాలతోటి సుందరకాండలో ప్రత్యక్షం అవుతాడు. ఎక్కడ సౌమ్యమూర్తితోటి ఉంటాడు, ఎక్కడ భయంకర రూపంతో ఉంటాడు అనేటువంటివి గమనించుకోవాలి. ఇక్కడ దీనిలో 4వ శ్లోకంలో కూడా ప్రవృద్ధ ఇవ కేసరి, 4లో ప్రవృద్ధ ఇవ కేసరి. కేసరి అంటే సింహం వలె ఆయన ప్రవృద్ధ అంటే పెరిగాడు అనగా సింహం వలె అంటే అర్థం ఏమిటి? సింహాన్ని చూస్తే, అడవిలో ఉన్నటువంటి సింహాన్ని చూస్తే ఈ మిగిలిన జంతువులన్నీ భయపడి పరిగెత్తుతుంటుంటాయి. అనగా అర్థం ఏమిటి? అంతటి గొప్ప విశేషమైనటువంటి ఆ రూపం కనబడుతూ ఉంటుంది. గొప్ప విశేషమైన రూపం కనబడుతుంది. అంటే సింహ రూపం. ఆయన నడుస్తూ ఉంటుంటేట జరిగినటువంటిది ఏమిటంటే మృగాంశ సుబహూన్ నిఘ్నన్. ఇది మృగాం అని అంటే ఇక్కడ అర్థం జింకలు అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ మృగం అంటే మొత్తం జంతువులని. ఎందుకంటే మృగరాజు కదా, సింహం మృగరాజు కదా. సింహం వస్తున్నది అని అంటే అంత పెద్ద ఏనుగు కూడా భయపడి పరిగెత్తుతూ ఉంటుంది. అట్లా అనమాట. అట్లనే ఈయన సింహం వలె ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ జంతు అంటే వీటన్నిటికీ, ప్రాణులన్నిటికీ అనగా అన్నిటికన్నా గొప్పగా ఉన్నాడు అని చెప్పటం అనమాట. ఇది అనగా మృగరాజు అంటే ఎవరు? సాక్షాత్తు పరమాత్మ స్వరూపము. భగవద్గీతలో ఏం చెప్పాడు? మృగేంద్రోహం. ఈ జంతువులన్నిటిలోకెల్లా గొప్ప జంతువు ఏమిటయ్యానంటే సింహము. ఆ సింహాన్ని నేనేను అని చెప్పాడు. ఇది ఇక్కడ మనం పరమాత్మ స్వరూపంగా ఆ ఆంజనేయ స్వామి వారిని భావించుకోవాలి. మామూలుగా చదువుకుంటూ పోతే ఇవి తెలియదు. ఈయన సింహరూపంలో అక్కడ విజృంభిస్తూ ఉన్నాడు, అవన్నీ భయపడుతూ ఉన్నాయి అని. అట్లనే 7వ శ్లోకంలో కూడా ఒక రూపాన్ని కూడా చెప్తున్నారు. స తస్య గిరివర్యస్య తలే నాగవరాయితే. ఆయన అక్కడ మదపుటేనుగు వలె ఉన్నాడు అని చెబుతున్నాడు. అనగా అర్థం ఏమిటి? ఇవి ఏమిటంటే గొప్ప జంతువులు ఇవన్నీ. ఇవి ఒక విశేషమైనటువంటివి. ఇవి అందువలన ఇవి ఎలా ఉన్నాడని అంటే వాళ్ళల్లో చాలా గొప్ప శ్రేష్టమైనటువంటి దానికి తగ్గట్టుగా చూపిస్తున్నాడు.
ఈ మదపు టేనుగు అనేటువంటిది ఏమిటంటే దీనిలో విశేషం ఏంటంటే దానికి ఒక లక్షణాలు ఉన్నాయి దానికి. ఆ లక్షణాలు ఏమిటి అని అంటే దానికి గంటస్థలముల నుండి చెక్కిళ్ళ నుండి నీళ్లు కారుతుంది. నీళ్ళు అంటే చెమట, స్వేదం. అలా ఉన్నటువంటి ఏనుగుని మదపు టేనుగు అంటారు. ఇది మన కావ్యాల్లో ఉన్నటువంటి మాట, కొన్ని లక్షణాలు అన్నమాట. కాబట్టి ఆ ఏనుగుతోటి చెప్పాడంటే జంతువులన్నిటిలోకెల్లా గొప్ప జంతువు ఏదంటే అది ఒక్కటే భూమి మీద ఉన్నటువంటిది పెద్ద జంతువు ఆ ఏనుగు ఒక్కటే. కాబట్టి ఏనుగు రూపం కూడా గజ రూపం కూడా చెప్పేటంతవరకు ఇంకా మనకు 8 నుంచి గొప్ప విశేషం కనబడుతుంది. 8 నుంచి ఏం కనబడుతున్నది అంటే భక్తాంజనేయ అనేటువంటి మాటలు మనం వింటూనే ఉన్నాం. భక్తాంజనేయ, దాసాంజనేయ, ఇట్లా వీరాంజనేయ, ప్రసన్నాంజనేయ, ఇక ఇవన్నీ పదాలు వస్తున్నాయే. దానిలో ఇక్కడ భక్తాంజనేయ వస్తున్నాడు 8వ శ్లోకంలో. ఎలా అంటే భక్తుడు ఈయన దేవతలకి నమస్కారం చేస్తున్నాడు. భూతేభ్యశ్చాంజలిం కృత్వా, ఆ వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నాడు. పవనాయ స్వయంభువే, ఈ విధంగా తన వాళ్ళందరికీ కూడా వాయుదేవుడికి, బ్రహ్మదేవుడికి, వీళ్ళందరికీ కూడా నమస్కారాలు చేస్తున్నాడు అని చెబుతున్నాడు. ఇది భక్తితో చేస్తున్నటువంటి లక్షణం ఇది. ఇప్పుడు అంత క్రితం సింహ రూపంలోగా వీరత్వంతో ఉన్నవాడు ఇప్పుడు దేనిలోకి సౌమ్య రూపంలోకి వచ్చాడు. అంటే ఏంటి? భక్తి రూపంలోకి వచ్చాడు. ఆ రూపం నుంచి ఇటు వచ్చేసాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? అది ప్రశ్న. ఎవరు చూస్తున్నారంటే వాల్మీకి మహర్షి దివ్య దృష్టితో చూస్తున్నాడు. అదేనమాట ఇక్కడ వాల్మీకి మహర్షి దానిలో రామాయణం రాసేటప్పుడు బ్రహ్మదేవుడు దివ్య దృష్టి ఇచ్చిపోయినాడు. ఆ దివ్య దృష్టితోటి నీకు మొత్తం కనపడుతుంటుందయ్యా, మొత్తం రాసేస్తూ ఉండు అన్నాడు. ఆయన దివ్య దృష్టితోటి మొత్తం చూస్తుంటే కనపడుతూ మొత్తం రాసేస్తున్నాడు. ఆయన ఆ రాసేస్తుంటే వరుసగా వచ్చేస్తూ ఉన్నాయి. అట్లా అనమాట అది. ఆయన వాల్మీకి దర్శనం చేసుకుంటూ ఆ శ్లోకం రాసేస్తున్నాడు. ఇక్కడ ఎలా కనపడుతున్నాడంటే ఆ దేవతలకు అందరికీ కూడా భక్తుడు అని, ససూర్యాయ అని దీనిలో. అలానే తర్వాత 9వ శ్లోకంలో కూడా భక్తుడిగా కనపడుతున్నాడు. అందరికీ నమస్కారం చేస్తున్నాడు. ఇంకా దీనిలో విశేషం ప్రాంగ్ముఖ కృతవా అనగా తూర్పు దిక్కు వైపు తిరిగి నమస్కారం చేయాలి. ఈ దీనిలో ఒక ఆచారం కూడా చెప్తున్నారు. మనకు తూర్పు అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. ఆ తూర్పు అనేటువంటి వైపు, తూర్పు ఏంటంటే ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రుడు అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ అంటే పరబ్రహ్మము అని అర్థం. అది ఇక్కడ విశేషం ఏమిటంటే అష్టదిక్పాలకుల్లో కూడా ఇంద్రుడు అని. ఇంద్రుడు పరిపాలకుడు అనమాట. మొత్తం ఈ జగత్తుని పరిపాలించేటువంటి వాడు ఇంద్రుడు అనగా రాజు. కాబట్టి ఆయనకి నమస్కారం చేయాలి. ఏ దిక్కుకు వెళుతున్నామనో ఏదో దక్షిణ దిక్కు పోవాలి ప్రయాణం అనుకోండి, తూర్పు దిక్కుకి నమస్కారం చేసి దక్షిణ దిక్కు వెళ్ళేటువంటి రైలు ఎక్కడమో విమానం ఎక్కడమో చేయాలి. అది లెక్క అనమాట. అది ఆయన ఆ విధంగా మొట్టమొదట ఆ తూర్పు దిక్కు తిరిగి నమస్కారం చేసి ఆ తర్వాత దక్షిణాన్ దిశం, ఇక్కడ ఉన్న దిశం దక్షిణ దిక్కు వైపు తిరిగాడు. ఆ దక్షిణ దిక్కు వైపు తిరిగి నమస్కారం చేశాడు. ఏమిటి దక్షిణ దిక్కున ఉన్నది? దక్షిణ దిక్కున ఉన్నది లంక ఉన్నది. ఆ లంకలో సీత ఉన్నది. కాబట్టి సీతా అమ్మవారికి నమస్కారం చేశాడు. దేవతలందరికీ నమస్కారం చేశాడు. చివరికి సీతా అమ్మవారికి నమస్కారం. ఎప్పుడైనా లాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. లాస్ట్లో ఇప్పుడు 10 అంకెలు 9 అంకెలు ఉన్నాయి. ఏది పెద్ద అంకె అంటే 9 అంకె పెద్దది. 1 మొట్టమొదటి, చివరికి పెద్ద అంకె 9లో అన్ని 8 అంకెలు ఉంటాయి. అట్లనే చివరికి నమస్కారం ఎవరికి? అమ్మవారికి చేశాడు. అంటే అర్థం ఏమిటి? అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నాను, నేను వెళుతున్నానని అర్థం. అది అట్లా దక్షిణాన్ దిశం అది అనమాట. అలా చేసిన తర్వాత ఇంకా ఆయన ఆ విధంగా పెరుగుతున్నాడు. ఇక్కడి నుంచి విశేషం వస్తుంది 11వ శ్లోకం నుంచి. ఏమిటనంటే ఆయన శరీరాన్ని పెంచేశాడు. నిష్ప్రమాణ శరీరం సన్ లిలంఘైషురంధము. నిష్ప్రమాణ శరీర సన్, కొలత కొలుద్దాము. ఇదిగో ఈయన యొక్క శరీరం ఇంత ఎత్తు పెరిగింది, 1 మైలు దూరం 2 మైళ్ళ దూరం అనుకుందామా? లేదు. ఎలా ఉంటున్నది? వీళ్ళు వానరులందరూ చూస్తున్నారు. ఆ చూస్తున్నప్పుడు క్రమక్రమంగా
ఇంతింతై ఒటుడింతయే తానింతై నభో వీధికంతలై తోయద మండలాగ్రమంతగై చివరికి ఆయన సత్య పదోన్నతుండై ఎవరు ఆ వామనుడు సత్యలోకం వరకు వెళ్ళిపోయినాడు. అనగా ఆ వెళ్ళిపోయినటువంటి ఆయన శిరస్సును చూద్దామంటే కింద ఉన్నటువంటి వాళ్ళ శిరస్సు కనపడితేనేగా ఏం కనపడుతున్నది? కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ స్వామివారి యొక్క పాదాలు కనపడుతున్నాయి. అది అలానే ఈ కోతులన్నీ కూడా చూస్తున్నారు ఎంత చూస్తున్నా పెరిగిపోతూనే ఉన్నాడు. ఆ పెరిగిపోతున్నాడు ఆయన యొక్క శిరస్సు కనపట్టల్లా. అందుకని నిష్ప్రమాణ శరీర సన్ అని చెప్పింది. అందుకని ఇక్కడ వామనావతారం అనేటువంటిది గుర్తుకొస్తుంది అనమాట. అది వామనావతారం అంటే అర్థం ఏంటి? నారాయణ స్వరూపము అని అర్థం అనమాట. అట్లా పెరిగిపోతూ ఉన్నాడు. ఆ పెరిగిపోయినటువంటి వాడు మరి ఆ కొండ మీద పెరిగిపోతున్నాడు, కూర్చున్నాడు అంటే చివరికి ఎట్లుంటుందంటే ఆ పెద్ద కొండ మహేంద్ర పర్వతం ఓ చిన్న రాయి అయిపోతుంది. చూస్తుంటే దూరాన్ని చూస్తే ఈ చిన్న రాయి మీద అంత పడుకున్నట్టు నిలబడ్డాడు. అటువంటి వాడు అంతటువంటి వాడు ఆ పర్వతం మీద కాళ్ళు పెట్టి ఒక్కసారి పీడించి వాటిని పైకి ఎగరాలి. ఇది ఇక్కడి నుంచి విశేషం ఉంది. ఇక్కడ ఏమిటంటే 11వ శ్లోకం నుంచి 21 దాకా ఉన్నది ఏమిటంటే మహేంద్ర పర్వతమును గజగజలాడించేసాడు. మహేంద్ర పర్వతంలో ఉన్నటువంటి చెట్లన్నీ ఊడిపోయినాయి. మహేంద్ర పర్వతంలో జీవిస్తున్నటువంటి జింకలన్నీ పరిగెత్తున్నాయి. అవన్నీ ఎట్లా పరిగెత్తున్నాయి అంటే సింహాలు జింకలు కలిసి పరిగెత్తుతున్నాయి. అంటే చూసుకోండి, వాటికి ఆ భయం వేసి ఎలా తయారైన చూడండి, అంత విధిగా ఉంది. అట్లనే అక్కడ తపస్సు చేసుకుని మునులుట ఏదో పెద్ద భూకంపం వచ్చిందని వాళ్ళు కూడా పరిగెత్తుతున్నారట అని మనకి కథ చెప్పటము. ఇందులో విశేషం ఏమిటంటే షట్చక్ర భేదనకి మొట్టమొదట ఎలా ఉంటుంది అని అంటే కింద ఉన్నటువంటిది ఏంటి? మూలాధార చక్రం. పైన 6 చక్రాలు, మొత్తం 7 చక్రాలు. కింద మూలాధారం. తర్వాత చక్రాలకు పేర్లు ఎలా ఉన్నదో చూడండి. స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రం అట్లా ఉంటాయి పేర్లు. కానీ ఆధార అనేటువంటి మాట ఉండదు వాటికి. దీనికి మూల ఆధార అని అర్థం. మూలము అంటే వేరు. ఈ వేళ్ళు చెట్టుకి ఏమిటి ఆధారం? వేళ్ళు భూమిలో లోపల వేళ్ళు చాలా బలంగా ఉంటే చెట్టు సరిగా ఉంటుంది బాగా. అట్లనే ఈ చక్రముల 6ంటికి బలమైనటువంటి ఆధారము మూలాధారము. ఇది ఇప్పుడు చెట్టుకి కింద బోధ దగ్గర అక్కడ చెట్టు దగ్గర మనం నీళ్లు పోస్తాం. నీళ్లు పోస్తే ఆ వేళ్ళు దాగి దాని చెట్టు పెరుగుతూ ఉంటుంది అని అర్థం. అనగా అర్థం ఏమిటనమాట? ఆ ఉన్నటువంటి బలం అంతా కూడా మూలాధారం దగ్గరే ఉంటుంది. మూలాధారం దగ్గరే ఉంటుంది. ఇది ఈ మూలాధారం దగ్గర ఎటువంటి ఉంటాయి అని అంటే ఈ మూలాధారం దగ్గర కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అంతఃశత్రువులు, ఇంకా కర్మఫలాలు అంటే కర్మఫలాలు పుణ్య పాప, ఈ మొత్తం అన్ని చుట్టూ ఉంటే ఒక పెద్ద గుట్ట ఉంటుంది. వాటన్నిటికన్నా పెద్ద గుట్ట ఒకటి ఉంటుంది. అక్కడ ఆ గుట్ట అనేటువంటిది ఉంటుంది. ఆ సెంటర్లో ఉండేటువంటిది కుండలిని ఉంటుంది. ఆ కుండలిలోనే సుషుమ్న ఉంటుంది. ఆ సుషుమ్ననే అమ్మవారు. అందుకే మనం లలితలో కూడా సుషుమ్న వస్తుంది అనమాట. అదనమాట. ఇట్లా ఈ చుట్టూ ఉన్నాయి ఇవన్నీ కామక్రోధలు సరువులు ఇవన్నీ ఉన్నాయి. ఈ కుండలిలో ఈ సుషుమ్న పాము నిద్రపోతూ ఉన్నది. ఇవి చుట్టూ ఉన్నటువంటి కామక్రోధ లోభమోహ మాత్సర్యములు ఇవేం చేస్తున్నాయి అని అంటే వాటి పని అవి చేస్తున్నాయి. అంటే అర్థం ఏమిటి? అవి వాటి ఇష్టం వచ్చినట్టు లేవటం, కామక్రోధ లోభాలు లేవటం, అక్కడి నుంచి శరీరంలో వ్యాప్తి కావటం, వాటి ఇష్టం వచ్చినట్టు ఉండటం. మరి ఇక్కడ లోపల కుండలిలో ఉన్న సర్పాన్ని ఏమన్నా లేపినప్పుడుగా సర్పాన్ని లేపితే అప్పుడేమవుతుంది? అవన్నీ కూడా నశిస్తాయి, చల్లా చెదరైపోతాయి. ఎప్పుడైతే సర్పం అనగా అమ్మవారు మేలుకు అమ్మవారిని నీవు స్పృశించావో, అమ్మవారిని గనక నీలో ఉన్నటువంటి ఆ మూలాధారం నుంచి విజృంభించిందో అప్పుడు ఇవన్నీ కూడా ఇటువంటి పరిగెత్తుతాయి. సింహాలు ఏనుగులు మొత్తం
బాగా పాతుకుపోయినటువంటి కామక్రోధ లోభములు అనే చెట్లు ఇవన్నీ కూడా వేళ్లతోటి ఊడి అవతల పోతాయి. అప్పుడు మూలాధార చక్రం పూర్తిగా క్లీన్ అయిపోతుంది. మూలాధార చక్రంలో ఏమీ ఉండవు. అప్పుడు ఈ సాధకుడికి బిరుదు ఏమొస్తుందంటే జితేంద్రియుడు అని వస్తుంది బిరుదు. అప్పుడు జితేంద్రియుడు అనేటువంటి వస్తుంది. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అనేటువంటి మాట వచ్చింది అందుకని ఆయనకి. కాబట్టి ఇక్కడ పైకి అర్థమేమిటి, ఆయన మహేంద్ర పర్వతాన్ని తొక్కేసేటప్పటికి మహేంద్రపురం గదగదలాడింది, దానిలో ఉన్నటువంటి అన్నీ ఊడిపోయినాయి అని, ఏ విధంగా చెట్లు అన్నీ పడిపోయినాయి అవన్నీ అర్థం కథారూపంగా వస్తుంటుంది. అది ఆ కథారూపం అనేటువంటిది. ఈ కథారూపంలో ధ్వనిగర్భితమైనటువంటి విశేషమే ఇదే రామాయణ కాలంలో తెలుసుకోవాలి. అనగా సుందరకాండ చదువుతుంటుంటే కథారూపం అనేటువంటిది సహజంగా వస్తున్నా దానిలో విశేషంగా యోగ రూపము కనపడుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని యోగాంజనేయ స్వామి, అది మనకు పేర్లు చాలా కనపడుతుంటుంటాయి కదా అక్కడక్కడ ఆలయాల్లో, యోగాంజనేయ స్వామి అని పేరు పెడతారు. అట్లా అనమాట. అట్లా ఈ 11 శ్లోకములకి మహేంద్ర పర్వతం గజగజలాడిపోయింది. ఆ మహేంద్ర పర్వతం గజగజలాడిపోయి అంతా కూడా అది ఇదైపోయింది అనమాట. అట్లా ఇప్పుడు ఒక భౌతికమైనటువంటి ఒక విశేషం ఒకటి చెప్పుకుందాం. ఆయన ఏమిటంటే రామేశ్వరం చూసినటువంటి వాళ్ళు, రామేశ్వరం నేను ఈ పుస్తకం అంతా రాసిన తర్వాత నేను వెళ్ళింది రామేశ్వరం. ఆ రామేశ్వరం చూసినప్పుడు సముద్ర పొట్టున కొన్ని రాళ్ళు, అంటే ఆలం కట్టడానికి కొన్ని రాళ్ళు అవన్నీ కూడా ఇంకా పడి ఉన్నాయి, ఇంకా అట్లా ఉన్నాయి, సముద్ర పొట్టున అక్కడే ఉన్నాయి. అది దీవి అనే సంగతి మాకు అందరికీ తెలుసు, వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకు కూడా తెలుసు. దీవి అంటే శుభ్రంగా పూర్తిగా మహాసముద్రం ఉంటుంది అంతా. అక్కడ రామేశ్వరం అనేటువంటి టెంపుల్ చూశారు, పెద్ద టెంపుల్ అది, ఆ రాళ్లతోటి కట్టినటువంటి. అప్పుడు మనకి భౌతికంగా ఏమనిపిస్తుందంటే ఇన్ని రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ రాళ్ళు ఎట్లా వచ్చినాయి, అది అంత సముద్రంలో నుంచి కాదు, ఒక రాయే 2 రాళ్ళ పడవలతో తీసుకురావాలంటే అది ఇప్పుడు కట్టారా? ఈ బ్రిడ్జి, రైలు బ్రిడ్జీలు ఇవన్నీ కాకముందు కదా ఎప్పుడో కట్టింది. అంటే అర్థం ఏమిటనమాట, నాకు అనిపించింది అక్కడ సముద్ర పొడ్డునే మహేంద్ర పర్వతం ఉన్నది. ఆ మహేంద్ర భావన అట్లా అనమాట. ఆ మహేంద్ర పర్వతం నుంచే ఆయన సముద్రం దూకి వెళ్ళాడు. అక్కడ మనకి అక్కడ ఒక రకమైనటువంటి సుందరకాండ తత్వం అనేటువంటిది మనకు కలుగుతుంటుంది చూస్తుంటుంటే. మరి ఆ రాళ్ళన్నీ ఉంటాయి కదా, మహాగుడి ఇది కదా టెంపుల్, అది రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ టెంపుల్ ఉండే ఉంటాయి. అందుకనే చాలా చోట్ల ఈ కొండలు పాల్గొట్టేప్పుడు దగ్గరలో ఉన్న కొండల్ని లేకపోతే పాల్గొట్టి గుళ్ళు కట్టేశారు. అట్లా అనమాట. అట్లా అనిపిస్తుంది అనమాట మనకి. అక్కడికి పోగానే ఒక రకమైనటువంటి ఓహో ఇక్కడి నుంచి ఆంజనేయ స్వామి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడని మనకి అనిపిస్తుంటుంది అనమాట. అట్లా ఈ విధంగా అక్కడ మహేంద్ర పర్వతాన్ని మీద కాలు పెట్టి ఆయన పైకి ఎగిరేటప్పటికీ అవన్నీ కూడా ఆ పర్వతం మీద ఉన్నటువంటి జంతువులు అవే కాకుండా మహాసర్పాలు ఇవి కూడా అన్నీ కూడా మహాకోపంతో, మహాకోపం వస్తే అది వెనక ముందు చూసుకోకుండా రాళ్ళను కూడా కరిచిందిట. రాళ్ళని కూడా కరిస్తే ఆ రాళ్ళు కూడా తగలబడిపోతున్నాయి దానికి, విషాగ్నికి. అట్లా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, దీనిలో లోపల ఉన్నటువంటి మూలాధారంలో ఉన్నటువంటివన్నీ కూడా నశించిపోతున్నాయి. అగ్ని దహించినట్టుగా దహించి వేసేస్తున్నది ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి అన్నీ అని అర్థం అనమాట. అట్లా ఇంకా మూలాధార చక్రంలో ఉన్నటువంటివి ఇంకా వాళ్ళందరూ కూడా ఆ సమయంలో కొంతమంది పానం సేవిస్తూ ఉన్నారట, మద్యం, వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోయినారట. అంటే అర్థం ఏమిటి, నిజంగా వీళ్ళు ఆ విద్యాధరులు వాళ్ళందరూ ఉన్నారో లేదో తర్వాత సంగతి, ఉన్నారని అనుకుందాం కాసేపు, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారంటే అర్థం ఏంటో తెలిసిన 23వ శ్లోకం నుంచి ఒక విశేషం ఉంది, విషయ సుఖములు. ఈ విషయ సుఖాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, అన్నీ కూడా మూలాధార చక్రంలో ఉంటాయి. మూలాధార చక్రం ప్రేరేపిస్తుంటుంది అనమాట దీన్ని, విషయ సుఖాలను. ఏంటి, శుభ్రంగా తాగుదాము,
తిందాము, ఇక రకరకములైనటువంటి దీనిలో కూడా చెప్పుకుంటూ వచ్చాడనమాట. వీళ్ళు ఎట్లా ఉన్నారు, సుఖాలతోటి ఉన్నారు, అలానే వీళ్ళు ఆ భార్యలతోటి అక్కడ కూర్చొని తింటున్నారు, ఈ విధంగా అంతా చెప్పుకుంటూ వచ్చేసాడు. అంటే అర్థం ఏంటి, విషయ సుఖాలు కూడా ఆ మూలాధార చక్రంలో ఉంటాయి. అందుకని మనం సౌందర్యలహరిలో కూడా అలా లలితలో కూడా మూలాధార చక్రాన్ని గురించి చెప్పినటువంటిది అనమాట. ఆ మూలాధార చక్రాన్ని ఎవరైతే జయిస్తారో వాళ్ళు ఒక మెట్టు పైకెక్కినట్టు అని అర్థం. అది మూలాధార చక్రాన్ని జయించినటువంటి వాడు. ఇక్కడ విశేషం, మూలాధార చక్రం జయించి ఆ తర్వాత స్వాధిష్టానానికి కూడా వెళ్ళి కూర్చుంటారు. ఆ వెళ్ళి కూర్చున్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు విశేషం ఏమిటంటే, ఒక చక్రాన్ని దాటాడండి. దాటిన తర్వాత ఆ శరీరాన్ని వదిలేశాడు. శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆ తర్వాత జన్మలో ఒక మహాయోగిగా జన్మిస్తాడు. ఆ యోగిగా జన్మించి అందుగా అర్థం ఏంటి, కొంత శక్తి వస్తుందన్నమాట. అంటే దైవ శక్తి వస్తుంది. ఈ జీవుడికి కొంత దైవ శక్తి వస్తుంది. ఈ దైవశక్తి వచ్చినప్పుడు ఆ దైవశక్తి మరలా ఇంకో శరీరం తీసుకున్నప్పుడు, ఉదాహరణకి అరుణాచలం ఉన్నటువంటి రమణ మహర్షి గారు, అలానే మనకు సత్యసాయి భగవాన్ గారు, ఇటు వీళ్ళందరూ కూడా తర్వాత జన్మలో ఒక భగవద్ రూపాన్ని ధరించి అనేక మంది ప్రజలని, అంటే జీవులను ఇక్కడ అర్థం. అక్కడ ఈ వీళ్ళందరూ ప్రతి మనిషిలో జీవుడు ఉంటాడు కదా, ఈ జీవులన్నింటినీ కూడా ఉద్ధరిస్తారు. ఆ ఉద్ధరించడం కోసము ఈ జన్మ తీసుకొని ఉంటారు. ఈ జన్మ తీసుకున్న తర్వాత జన్మ నుంచి తర్వాత స్టెప్ నుంచి తర్వాత వెళ్ళిపోతుంటుంటారు. ఇట్లా ఇది ఎప్పుడనంటే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు శరీరం చాలించినప్పుడు, ఇది వాళ్ళ యొక్క శక్తిని దాన్ని బట్టి ఇది మనకు యోగంలో వస్తుందన్నమాట. ఇది అట్లా అనమాట. అది అట్లా విధంగా. అలానే ఆంజనేయ స్వామి వారు మరలా తిరిగి వచ్చేటువంటి వాడు కాదు కదా ఆయన. అందుకనే ఈయనకి ఆంజనేయ స్వామి వారికి కూడా పరీక్ష పెట్టాడు. ఏమిటంటే వెళుతూ ఉంటుంటే వచ్చాడు ఎదురుగా మైనాకుడు. ఇక్కడ ఇది పరీక్ష. అసలు ఇది మైనాకుడు పరీక్ష పెట్టాడు. కానీ బయటికి ఏమొస్తుందనంటే, ఏముంది, ఆయనకి సహాయం చేయటం, మరి లంకకు వెళుతున్నాడు కాబట్టి సహాయం చేయాలి, ఒక 10 నిమిషాలను కూర్చుంటే ఆయనకి రెస్ట్ తీసుకుంటాడు. ఇక్కడ ఆయనకి చక్కగా నేను భోజనం పెడతాను, నా దగ్గర పండ్లు ఉన్నాయి పెడతాను, తేనె ఉన్నది ఇస్తాను, శుభ్రంగా తీసుకుంటాడు, కాసేపు రెస్ట్ తీసుకుని పోతాడు అని ఒక మంచి ఆలోచనే. కానీ ఇందులో విశేషం ఏమిటంటే, దీనిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత నీకు కొంత ఫలాన్ని కలుగుతుంది అని అర్థం. అది కొంత ఫలం వస్తుంది నీకు. ఏదో పూర్వకాలం ప్రాచీన కాలంలో మేము వింటున్నాం, ఎప్పుడో మేము చిన్నతనం లాంటి కృష్ణారావు గారికి మాకు తెలుసు అంతే. ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు 8వ తరగతి చదివితేట వాడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేది శుభ్రంగా 8వ తరగతికే. అంటే ఇప్పుడు 7వ తరగతితో సమానం. అది అట్లనమాట. అప్పుడు అంటే ఏంటనమాట, అదే కనుక వాడు ఎఫ్ఏ, అప్పుడు అబ్బో ఎఫ్ఏ అంటే చాలా గొప్పదిట అప్పుడు. ఎఫ్ఏ ఇప్పుడు నేను చెప్పేది 1935 1940లో ఎఫ్ఏ, అబ్బో ఎఫ్ఏ చదివాడా అని. ఇంక డిగ్రీ కూడా కాదు, వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చేది. అంటే ఇంతకన్నా పెద్ద ఉద్యోగం. అంటే అర్థం ఏంటి, వాళ్ళు సాధించినటువంటి దానికి ఆ ఫలాలు అనేటువంటి వస్తుంటాయిట. అందుకని నువ్వు సాధించావు కాబట్టి నేను రెస్ట్ ఇస్తాను, కూర్చోవయ్యా తినవయ్యా అని అంటే, నేను అట్లా వాడిని కాదయ్యా, నేను ఎంఏ కాదు పిహెచ్డి కాదు, దానిపైన డీలిట్గా దాటిపోయేటువంటి వాడిని నేను. ఆంజనేయ స్వామి గారు, నీ సర్టిఫికెట్లు నాకు అక్కర్లేదు, ఏమొద్దు అని అర్థం. దానికి ఏం చెబుతాడో ఈయన సమాధానం. ఆ సమాధానం ఎక్కడైనా సరే సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు ఏం మాట్లాడాడు అది పట్టుకోండి. ఆ మాటల్లో ఏమున్నది ధ్వని అది పట్టుకొని మనం కూడా ఈ సందర్భంలో ఇలా మాట్లాడాలి. అందుకనే ఆంజనేయ స్వామి గారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే,
ఎట్లా మాట్లాడాలనో నేర్పాడు ఆయన. ఆయనకు ఒక్కడికి చేత ఎలా మాట్లాడాలో అని, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, పెద్దవాళ్ళతోటి ఎలా మాట్లాడాలి, చిన్నవాళ్ళతోటి ఎలా మాట్లాడాలి, రాజుగారితో ఎలా మాట్లాడాలి, ఈ భేదాలన్నీ దాన్ని తగినట్లుగా చెప్పేటువంటి వాడు. అట్లా అనమాట. అట్లా ఈ విధంగా ఈయన అక్కడ శరీరం అంతా పెంచుకున్నాడు. చివరికి పెంచుకునేటప్పటికల్లా ఆకాశం అంత ఎత్తు, మేఘాలన్నీ దాటి అంత ఎత్తు ఉండేటప్పటికే ఎక్కడో మహర్షులు అంటున్నారట, ఏమిటనమాట, ఏమిటి ఇంత శరీరం పైకి వచ్చింది, ఎవరు ఈయన అని ఆకాశంలో ఉన్న మహర్షులందరూ చూస్తుంటేట, ఓహో ఆంజనేయ స్వామి వారా అని అనుకోని వాళ్ళు 29వ శ్లోకంలో ఏష పర్వత సంకాశ హనుమాన్ మారుతాత్మజ తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. ఇక్కడ వాళ్ళకి మహర్షులు కాబట్టి తెలుసు వాళ్ళకి. కాబట్టి మహావేగ అనేటువంటి మాట, మహాబల అనేటువంటి 2 నామములు ఎక్కడ ఉన్నాయి? విష్ణు సహస్రనామాల్లో ఉన్నాయి. విష్ణు సహస్రనామాలు అక్కడక్కడ వస్తుంటాయి. విష్ణు సహస్రనామాలు మహావేగ, మహాబల, ఇంకా ఉన్నాయి భీమ, ఇంకా వస్తాయి ఈయనకి పేర్లు. ఇవన్నీ ఎవరివి? విష్ణువి. కాబట్టి ఈయన విష్ణువుతో సమానం, స్థితికారకుడు. అందువల్లనే ఆంజనేయ స్వామి వారిని ఉపాసన చేసేది ఏంటి? స్థితికారకత్వం. అనగా అర్థం ఏమిటి? నాకు ఈ గృహస్థాశ్రమంలో నీవు నాకు ఇవన్నీ కలిగించుము, అలా తొందరగా కలిగించి ఇచ్చేటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. శివుణ్ణి పట్టుకొని కూర్చున్నావు అనుకో ఎంతసేపటికి, నీకు మాత్రం ఇప్పుడు వద్దులే, నీకు ఎప్పుడో ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 or 80 అప్పుడు నీకేదో ఇస్తానులే, అప్పటిదాకా నువ్వు రెస్ట్ అట్లనే కూర్చో అంటాడు శివుడి దగ్గర. అది దీనిలో ఉండేటువంటి తేడాలు ఉన్నాయి. మనకు సృష్టి స్థితి లయ అనేటువంటి దాన్ని చెప్పాడు. లయకారకుడిని ఇప్పుడే దీనిలో ఏంటంటే గృహస్థాశ్రమంలో పట్టుకొని కూర్చుంటుంటే ఆయన ఇచ్చే ఫలితం నేను ఇప్పుడు కాదు అప్పుడు ఇస్తానంటాడు. మరి స్థితికారకుడిని పట్టుకోవాలి కదా. స్థితికారకుడిని వదిలేసేసి లయకారకుడిని పట్టుకుంటే ఎట్లా? ఇది అందుకని మనం అభేదం కాబట్టి గృహస్థాశ్రమంలో సందర్భాన్ని బట్టి అటు స్థితికారకుడిని పట్టు, లేకుండా అభేదం కాబట్టి అట్లా అనమాట. కాబట్టి అట్లని లయకారకుడినే పట్టుకోకూడదు. స్థితికారకుడైన విష్ణువుని తప్పనిసరిగా, అనగా నారాయణ స్వరూపాన్ని ఆరాధించాలి అని అర్థం తప్పదుగా. ఆ నారాయణ స్వరూపం ఆంజనేయ స్వామి వారు. సరే, ఇంకా ఈయన ఇంత ఎత్తు పెరిగాడండి, ఈ మారుతాత్మజ అన్నారు. చూడండి వీళ్ళు ఏమంటున్నారు ఋషులు, మారుత ఆత్మజ. ఆంజనేయ స్వామి అనొచ్చుగా, వీళ్ళు ఏమన్నారు? మారుత ఆత్మజ. మారుత అంటే వాయువు, వాయువు యొక్క ఆత్మజ కుమారుడు, వాయుదేవుని కుమారుడండి అని అంటున్నారు. వాయుదేవుని కుమారుడు అని అంటే అర్థం ఏంటి? తండ్రి యొక్క ఆస్తి కొడుకు వస్తుంది కదా, మామూలే కదా. కాబట్టి తండ్రి యొక్క ఆస్తి ఏంటి? వాయుదేవుని యొక్క ఆస్తి మహాబలం. అందుకే ఏంటి? ఆకాశం బర్రన పెరిగేది, ఎక్కడ సర్వత్ర వ్యాపించేవాడు వాయువు కదా. అలానే ఎక్కడ కావాలంటే ఇక్కడ బర్రన వెళ్ళిపోతుంటాడు. మారుతాత్మజ అనే మాట పదాన్ని వేసేది అందుకని ఇక్కడ అనమాట. మారుతాత్మజ అనే పదం వేశాడు. ఆయన మహావేగ, మారుతాత్మజ కాబట్టి మహావేగ. అటువంటి ఆయన మకరాలయం సముద్రం, ఈ సముద్రం మకరాలయం, మొసళ్లతోటి నిలబడినటువంటి ఈ సముద్రాన్ని దాటటానికి అని చెప్తున్నాడు. ఇది ఒక విశేషం ఉంది దీనిలో. ఇదేమిటి? మనకు డైరెక్ట్ మీనింగ్ అనమాట ఇది. కానీ ఇండైరెక్ట్ మీనింగ్ ధ్వనిగర్భితమైనటువంటిది. మకరాలయం సముద్రం అంట సంసార సాగరము. సంసారం అనేటువంటి సాగరంలో ఏముంటాయి అని అంటే మొసళ్ళు ఉంటాయి. ఆ సాగరంలో పడ్డాడు వీడు. సాగరంలో వెళ్ళేటప్పటికి సాగరంలో నీళ్లు చల్లంగా ఉన్నాయి, ఆమె దిగంగానే చల్లంగా ఉన్నాయి, బాగున్నాయిలే అని అనుకున్నాడు. ఇంకో 4 నిమిషాలు అయిపోయేటప్పటికి ఒక మొసలు వచ్చి పట్టుకుంది. పట్టుకునేటప్పటికి అయ్యో మొసలు పట్టుకున్నది అని అనుకున్నాడు. అనగా ఏమిటనమాట, ఏదో సుఖం కదా అని అనుకున్నాడు, వెంటనే కష్టం వచ్చేసింది. అనగా అర్థం ఏంటి? కష్ట సుఖములన్నీ కూడా ఇందులో ఈ సముద్రంలో ఉంటాయి. అందుకనే మునగటం తేలటం, మునగటం తేలటంతో ఉంటుంటాడు ఈ జీవుడు. అటువంటి ఈ సముద్రాన్ని ఎవరు దాటడానికి సిద్ధమైనాడు? మారుతాత్మజ అనగా హనుమ సిద్ధమైనాడండి అని అన్నాడు. ఈ హనుమ ఈ సంసార సాగరం అనేటువంటి సముద్రం నుంచి దాటటానికి
ఆయన అందులో ఎటువంటి వాడు మహావేగ, అందులో ఏష పర్వత సంకాశ, పర్వతముతో సమానమైనటువంటి వాడు, ఇంతటి గొప్పవాడు అని అర్థం చెబుతున్నాడు. మారుతాత్మజ అంటే వాయుదేవుని కుమారుడు. ఈ వాయుదేవుని కుమారుడు అనేటువంటి మాట ఎందుకు వేశాడనంటే, ఆ వాయువు అనేటువంటిది అనమాట. ఈయన ఆంజనేయ స్వామి వారు సహజంగా ఏమిటనంటే ఈ షట్చక్ర భేదానికి ప్రధానమైనటువంటిది ఏమిటి? పూరక రేచక కుంభకములు వాయువుని పీల్చుకొని చేయాలి. చేస్తే అప్పుడు సుషుమ్నా నాడి వచ్చి చేస్తుంది. అందువలన ఈయనకు ఇంకా సులభమైనటువంటి వాడు, ఎందుకంటే వాయువు యొక్క కుమారుడు కాబట్టి, ఇంకా అనగా వాయువు తన యొక్క తండ్రి కాబట్టి ఇంకా సులభంగా ఈయన ఆ షట్చక్ర భేదం చేయడానికి కూడా మనకు వస్తుంది అని అర్థం. అనగా చివరికి ఏమిటనమాట, ఈయన సముద్రాన్ని దాటాలి అని అంటే, ఈ సంసార సాగరం దాటాలి అని అంటే, ఈ 6 చక్రాలను దాటాలి అంటే, ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు ఈ సంసార సాగర్ నుంచి బయటపడతాడు అనే విషయం చివరి శ్లోకంలో ఉంది. దీనిలో ఈ సర్గలో చివరి శ్లోకంలో ఉంది, అక్కడ ఉంది అని ఈ విధంగా చెబుతూ, దీనిలో వాళ్ళ రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్పాపం ప్రాప్తం ఇచ్చేది. ఇది కూడా ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటనంటే స్వార్థము అనేటువంటిది ఉన్నదండి. ప్రతి వాళ్ళకి స్వార్థం ఏదో కొద్దో గొప్ప లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? స్వార్థం కొద్దో గొప్ప పర్సంటేజ్ ఉండాలి, లేకపోతే చేస్తారా? నిస్వార్థంగా ఎవరు చెయ్యరు. దీనికి ఆంజనేయ స్వామి వారు చెబుతున్నారు, నిస్వార్థంగా కేవలం పరమాత్మకు సేవ చేయటము. పరమాత్మకు నేను సేవ చేస్తే ఆయన ఏదో నాకు ఇస్తాడనే దాంతో కొంతమంది చేస్తారు, అది కూడా లేదు ఈయనకి. ఈయన దేనిలో ఉన్నాడు అని అంటే, దుష్కరమైనటువంటి కర్మను చేయటానికి ఎవరి కోసము, అది రామార్థం. ఇదొకటి ఇక్కడ విశేషం. రాముని యొక్క కొరకు, రాముని యొక్క కొరకు అని అంటే అర్థం ఏంటి? సీతాదేవి అన్వేషణ చేసి కనుక వస్తే రాముడి కొరకు సేవ చేసినట్టే, అది ఒకటి. ఈయనకేం వస్తుంది? ఏమి రాదు. ఈయన తేలిక ఊరికి ఒక అడుగు అటు పోయి ఇటు రావడానికి సామాన్యం ఆ లంకకు పోవాలంటే ఎట్లా ఉంటుందని అంటే, అడ్రస్ కూడా ఇవ్వకుండా ఒరే ఢిల్లీ పోయి మా అబ్బాయిని చూసిరారా అన్నట్ట. ఏం చెప్పలేదు, ఆ ఢిల్లీ పోయి రా చూసిరా అన్నట్టు. ఇంక ఎట్లా వెళ్తాడండి? ఇప్పుడు ఈ రోజుల్లో మనం అనుకుంది ఎట్లా వెళ్తాడండి? అడ్రస్ లేదు, ఏమి లేదు, ఎట్లా వెళ్తాడు? అదే పరిస్థితి ఇది. ఈయన ఏమన్నాడు? రాముడు ఏమన్నాడు? సీతాదేవి పోయినప్పుడు ఉంగరం ఉంది కదా, ఉంగరం ఆమెకి ఇవ్వు, అప్పుడు ఉంగరం ఇస్తే అప్పుడు నా దగ్గర నుంచి నీవు వచ్చినట్టు నమ్ముతుంది అని చెప్పాడు. అంతే. అంతేగాని ఇదిగో ఇలా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, ఇదిగో ఈ చీర కట్టుకొని ఉన్నది, అప్పుడు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏమైనా లెక్కలు ఏమైనా చెప్పాడా? అసలు ఏమైనా చెప్పాడా? అసలు ఏమైనా చెప్పాడా? అసలు ఏమీ చెప్పాల. మంచిది. మాధవి వాళ్ళ అమ్మాయి అట్టుకుంది, శుభం భయ అట్లనే. సరే సరే చూద్దాం. అట్లనే ఏమని చెప్పాడు? మా అమ్మాయి కాదండి, నా ఫ్రెండ్. అట్లానా? అలానా? మంచిదా. శుభం భయ వినమ్మా. అట్లానే సరే, అట్లానే సరే, అట్లానే సరే, అట్లానే అని. ఇక ఇక్కడ రామార్థం వానరార్థంచ, వానరులు, అదిగో ఆంజనేయ స్వామి వారు వచ్చారు. ఆయన ధ్యానంలో కూర్చున్నాడు, ధ్యానాంజనేయ స్వామి. మన మాధవి వాళ్ళు చూపిస్తున్నాడు. పైన షట్చక్రాలు కూడా, శ్రీచక్రం కూడా చూపిస్తున్నారు అనమాట. అది ఈ సందర్భంలో దీనికి ఇక్కడ ఒక విశేషమైనటువంటిది ఇది అనమాట. యోగపరంగా మనకు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటున్నాం, అది అట్లా అనమాట. అది అయితే రామార్థం రాముని కొరకు చేస్తున్నాడండి, నిస్వార్థం. సరే, అంతవరకు అంటే బాగుంది. వానరార్థంచ ఇంకొక మాట వేశాడు. వానరుల కోసం చేయటం ఏమిటండి? కోతుల కోసం అనిపిస్తుంది. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కోతుల కోసం అని అంటే, గొప్ప విశేషం ఒకటి ఉన్నది. సుగ్రీవుడు ఏం చెప్పాడనంటే, మీరు 1 నెల రోజుల లోపల సీతాదేవి ఎక్కడుందో చూసిరండి, లేకపోతే మీ తలలు తీసేస్తాను అన్నాడు. దీన్ని సుగ్రీవాజ్ఞ అంటారు. సుగ్రీవుడు ఒక ఆర్డర్ వేసాడంటే అది అమలైపోతుంది.
సరే వీళ్ళందరూ దక్షిణ దిక్కుకు పోయినారు. దక్షిణ దిక్కుకు పోయి మొత్తం మీద తెలుసుకున్నారు. ఆ లంకలో ఉన్నది సీత అని అనుకున్నారు. కానీ మరి సీతను చూసి రావాలిగా. సీత మధ్యలో సముద్రం అడ్డం ఉంది కదా. సముద్రం అడ్డం ఉంది కాబట్టి పోయిలాగా ఎట్లా వెళ్తాము, ఎవరు వెళ్తాం, ఎవరు వెళ్ళలేము. కాబట్టి మనం వెనక్కి తిరిగి పోయినాం అనుకో, ఆ సుగ్రీవుడు మనల్ని చంపేస్తాడు. అందుకని ఏం చేద్దాము, ఇక్కడే చచ్చిపోదాం మనం. అందుకని అందరూ ప్రాయోపవేశం చేద్దామని ఆ సముద్ర తీరంలో వరుసగా పడుకున్నారు. పడుకొని ఆ ప్రాయోపవేశం చేసి చనిపోవడానికి సిద్ధమైనారు అందరూ. అట్లా ఉండే సమయంలో అప్పుడు ఈ జాంబవంతుడు ప్రేరేపించడం వలన ఆంజనేయ స్వామి వారు సిద్ధమైనాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్ళి ఆ సీతాదేవిని చూసేస్తే వీళ్ళందరూ బతుకుతారు. ఎవరైనా సరే వెళ్ళి చూసి నా లంకలో నేను చూసి వచ్చాను అని చెప్పి ఉంగరం ఇచ్చి రావాలి. ఉంగరం ఇచ్చి అక్కడ విశేషం వచ్చి చెబితే సరే ఓకే, లేదనుకో సుగ్రీవుడు చంపేస్తాడు. అందుకని వానరులందరినీ బతికించటానికి ఒక వానరుడా, కొన్ని కోట్ల మంది ఉన్నారు వానరులు, వాళ్ళందరి ప్రాణాలని కాపాడాలి అది అర్థం. ఇది ఒక విశేషం. అందువలన ఇన్ని అర్థాలతోటి ఉన్నటువంటిది. కాబట్టి ఈ మనిషి నిస్వార్థంగా చేస్తున్నాడు అని అంటే, ఆ నిస్వార్థంగా చేస్తున్నాడంటే ఏమిటి, మహాత్ముడు అని అర్థం అన్నమాట. ఆ మహాత్ముడు నిస్వార్థంగా చేస్తున్నాడు. ఈ వానరుల కోసం, రాముడి కోసం ఈ సముద్రాన్ని దాటుతున్నాడు. ఆ సముద్రాన్ని దాటి ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి పోతున్నాడా, అసాధ్యమైనటువంటి కార్యం ఇదేనని అనుకుంటున్నారని చెబుతూ అక్కడి నుంచి ఇంకా విశేషం 33వ పేజీలో 33వ శ్లోకంలో ఒక రూపం చూపిస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఆనుపూర్వేణ వృత్తంచ లాంగూలం రోమభిస్థితం ఉత్పతిష్ఠిని విచితిక్షేవ పక్షిరాజి ఓరగం. ఇది ఒక గొప్ప రూపం. ఆయన ఆకాశంలో పోతున్నప్పుడు ఇట్లా ఆయన యొక్క తోక, ఆ పుచ్చం ఎలా ఉన్నదిట దీంట్లో చెప్తున్నాడనంటే గుండ్రంగా ఉన్నది ఆ లాంగూలం. దానికి రోమభిహి అంటే వెంట్రుకలు అట్లా ఉన్నాయి. కుచ్చు మనకు తోక చివరిన కుచ్చు ఎటువంటి ఉంటుందో అది ఉందన్నమాట. అది ఆయన ఒక్కసారి అది విదిలించేటప్పుడు ఆ కుచ్చు అంతా ఇదేపోయి ఆ చక్రంలాగా ఏర్పడి పైన ఎలా ఉన్నది అని అంటే, పైన చివరి ఒకరు విదిలించి మరి చక్రంలాగా ఏర్పాటు చేసుకున్నాడు అని అర్థం. ఆ చక్రంలాగా ఉన్నది అని చెబుతున్నాడు. ఇక్కడ అసలు అర్థం అది కాదు. ఇక్కడ ఏంటంటే గొప్ప విశేషం, ఆ తోకలో పెద్ద విశేషం ఒకటి ఉంది తోకలో. అందుకనే మనకు లాంగూల స్తవము అని కూడా ఉన్నది. లాంగూల స్తవము అని. ఈ లాంగూల స్తవము అనేటువంటి చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి ఆపదలు ఉండదు కాగా ముఖ్యంగా ధైర్యం వస్తుంది. లాంగూల స్తవం. ఈ లాంగూలంలో చివరన ఉన్న కుచ్చు ఉన్నదే, ఆ కుచ్చు సమస్తమైనటువంటి జగత్తు ఉన్నది అని వర్ణన చేస్తాడు. ఈయన లాంగూలంని ఒక్కసారి చటాన్ని కొడితే అక్కడ మనకు తర్వాత వస్తుంది. తర్వాత రాక్షసులతో యుద్ధం వచ్చేసినప్పుడు ఆ పుచ్చంతో నేలకేసి ఒక్కసారి చటాన్ని కొట్టేస్తాడు. ఆ టక్కుమని కొట్టేశాడు అని అంటే ఆయనకి విపరీతమైనటువంటి తేజస్సు కలిగి ఆ రాక్షసుల్ని పటాపటా చంపేస్తాడు. ఆయన తోకతోటి చటా కొట్టాడంటే అక్కడ చచ్చారని అర్థం. అది ఈ తోక యొక్క విశేషం అనమాట. ఆ తోకలో అంత గొప్పతనం ఉంది. అందుకని ఆ తోకను తగలబెట్టండి రా అన్నాడు ఎవరు, ఆ రావణాసురుడు. తగలబెట్టండి రా అని అంటే ఏం చేశాడు ఈయన, ఆ తగలబెట్టిన ఆ తోకతోటి ఆ నిప్పుతోటి వాడు కొంప తగలబెట్టాడు. అంటే అర్థం ఏంటి, చివరికి ఏంటి ఈయనేదో శిక్ష వేద్దామని అనుకున్నాడు పాపం. చివరికి ఏమైంది, ఆ నిప్పు వచ్చేది వాడి కొంపే తగలబెట్టింది. అదనమాట ఇది. అక్కడ ఒక విశేషాలు కూడా వస్తాయి అట్లా అనమాట. అది అట్లనే ఇక్కడ ఆ లాంగూల స్తవం అనేటువంటిది ఇక్కడ వస్తుంది. ఇక్కడ అర్థం ఏంటంటే ఆకాశంలో ఆయన వెళుతున్నాడు, ఆ లాంగూలం చక్రం మాదిరిగా ఉన్నది అని మనం ఒక దర్శనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక విశేషం ఒకటి చెప్తాది. ఏమిటనంటే అది సామాన్యంగా అన్ని చోట్ల బొమ్మలు, అన్ని చోట్ల ఆలయాలు కానీ ఎక్కడైనా సరే అన్ని చోట్ల ఆంజనేయ స్వామి వారికి గద ఒకటి పెట్టేస్తారు. గద అసలు లేనే లేదు అసలు ఆయనకి. గద ఆయుధం, అసలు ఆయుధమే లేదు అసలు ఆయనకి.
ఏ ఆయుధం లేదు. ఏ ఆయుధం లేకుండానే చంపేస్తాడు రాక్షసుల్ని. రామాయణం మొత్తం మీద మీరు వెతకండి, ఎక్కడన్నా ఆయనకు ఆయుధం ఉందేమో, ఎక్కడా లేదు. ఏ మాత్రం ఆయుధం, ఎవరిదన్నా రాక్షసుడు ఆయుధం తీసుకొని ఆయుధంతో కొట్టాడు, అది కూడా ఉండదు. ఆయన ఏ ఆయుధం లేదు. ఆ చేతులు ముందుకు చాచి ఆకాశంలో పక్షి మాదిరిగా పోతున్నాడు అది. కానీ వీళ్ళు భుజాన ఆ ఆయుధం పెట్టేస్తారు. ఆయుధం పెడితే ఏమవుతుందనంటే ఆయన్ని తక్కువ వాణ్ణి చేసిన వాళ్ళు అవుతారు. ఆయుధం అనేటువంటిది ఒక సాధనం కదా. మనం ఏదైనా ఒక సాధనం లేకపోతే ఒక పని ఎట్లా చేస్తాం? సాధనం అనేటువంటి ఉంటేనే ఒక పని చేయగలుగుతాం, లేకపోతే ఏం చేయలేం. కానీ మహాత్ములకి సాధనం అక్కర్లేదు. క్రియాసిద్ధి సత్వోపకరణ, క్రియాసిద్ధి సత్వోపకరణ అని వచ్చింది కదా దీనిలో. ఏంటి క్రియాసిద్ధి? అక్కడ దీనిలో కూడా ఒక యాంబలంలో కూడా వస్తుందన్నమాట. అంటే అర్థం ఏమిటి? దీనిలో విశేషమైనటువంటి గొప్ప విశేషమైనటువంటిది ఏమిటంటే, అగస్త్య మహర్షి ఉన్నాడండి. ఆయన చేతిలో ఏముంటుందో కమండలం ఉంటుంది, ఆయన వెళుతుంటాడు. అటువంటి వాడు, అంతటి వాడు సముద్రం మొత్తం తాగేశాడు. అయ్యా సముద్రం మొత్తం తాగేసావా, మళ్ళీ ఏమైనా సముద్రాన్ని వదిలేశాడు. జఘు మహర్షి ఉన్నాడు, గంగానది మొత్తం తాగేశాడు, మళ్ళీ వదిలేశాడు. ఇట్లా ఈ విధంగా వీళ్ళందరూ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఆ మహాత్ములకి ఎటువంటి ఉపకరణలు లేకుండానే వాళ్ళ యొక్క మహత్తు చేతనే ఆ కార్యములు సాధిస్తారు అని అర్థం. అది క్రియాసిద్ధి మహతాం సత్వోపకరణే అని వస్తుందన్నమాట. అది అట్లా అనమాట. అట్లనే ఈయనకి ఎక్కడా ఏం లేదు, ఆయుధం అనేటువంటిది ఎక్కడా ఏమీ లేదు. మనకు దీనిలో కూడా మీరు వెతకండి దీనిలో. అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఆయుధం అని అనేటువంటిది ఆంజనేయ స్వామిని గురించి చెప్పాలంటే రామాయణం కాకుండా వేరే రామాయణాలు, ముఖ్యంగా పరాశర సంహిత అనేటువంటిది ఒకటి వచ్చినది. ఆ పరాశర సంహితం వలననే దాని నుంచి ఆధారంగా చేసుకొని ఈ గుళ్ళన్నీ వచ్చినాయి, ఆంజనేయ స్వామి గుళ్ళు. ఈ ఆంజనేయ స్వామి గుళ్ళు అన్నీ వచ్చిన పరాశర సంహిత మూలం. అది ఆ పరాశర సంహిత దానికి మూలంగా వచ్చేసింది. అట్లనే ఆనంద రామాయణం రకరకాల, వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. ఆయన అట్లా వెళ్ళిపోతుంటాడు, గద లేకుండా వెళ్ళిపోతుంటాడు ఆయన. గద అనే మాటకు అర్థం ఏమిటి? సరే ఇప్పుడు కాలంలో గద అని పెట్టుకున్నాడండి, దానికి అర్థం ఏమిటి చెప్పండి అని అంటే, గద అంటే వాక్కు అని అర్థం. ఒక అర్థమేమో ఒక ఆయుధం, ఒక పనిముట్టు. ఇక్కడ అసలు అర్థం ఇంకేంటి? క్రియాపదం. గద అనేటువంటిది ఒక క్రియాపదం, వెర్బ్. అంటే పలుకుము, మాట్లాడుము అనేది, అది అనమాట అర్థం. గద వ్యక్తాయం వాచి అనగా గదతి, గదత, గదంతి, గదసి, గదధ, గదధ, గదామి, గదావక, గదామహ. ఇది క్రియాపదం. దానిలో గద అనేటువంటి మాట అర్థం ఏంటంటే మాట్లాడుము అని అర్థం అనమాట. అది అంటే అర్థం ఏంటి? పలుకుము, మాట్లాడు అనగా అర్థం ఏమిటి? దాన్ని బట్టి ఆయన గద పట్టుకున్నాడు అని అంటే, ఆయన ఎలా మాట్లాడతాడో అది అర్థం చేసుకోరా, అర్థం చేసుకొని నువ్వు కూడా అట్లా మాట్లాడటం నేర్చుకోరా అని అర్థం. అది అసలు అర్థం. అది దేవతలందరూ అంతే. దేవతలందరూ కూడా విష్ణుమూర్తి సశంఖ చక్రం, సకిరీట కుండలం, సపీత వస్త్రం, సరసీలు హేక్షణం, ఆయన చేతిలో ఆ శంఖాలు, చక్రాలు అవన్నీ ఉన్నాయి, కత్తులు, కఠార్లు ఈ విధంగా ఉండేటువంటి ఉన్నాయి. తెలియనటువంటి వాళ్ళందరూ అనుకుంటారు, ఇతర దేశస్తులు, ఆయన చేతిలో ఆయుధాలు ఉన్నాయి ఆ దేవుళ్ళ చేతుల్లో, కాబట్టి జనాన్ని చంపమని చెబుతుంటారా వీళ్ళు, కాబట్టి ఏం దేవుళ్ళు అని అనుకుంటారు. కానీ దాని అర్థం అది కాదయా. దీనిలో అర్థం ఏమిటంటే, గద ఉన్నది అని అంటే అర్థం ఏంటి? గద అంటే గట్టి ఒక వస్తువును పగలగొట్టడానికి గద పనికొస్తుంది. ఆ వస్తువు ఏమిటి అంటే జడ పదార్థం నీలో ఉన్నది. ఆ జడ పదార్థాన్ని పగలగొట్టడానికి ఇది పనికొస్తుంది. ఇది ఏమిటి? దీని పేరు గద. గద అంటే అర్థం వాక్కు అని అర్థం. ఆ జ్ఞానపరమైనటువంటి వాక్కు వలన నీలో ఉన్నటువంటి బండలాగా ఉన్నటువంటి ఆ జడ ఉన్నదే, ఏది అచేతనమైనటువంటి దాన్ని పగలగొడుతుంది దాని యొక్క అర్థం. అది అది విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి గద యొక్క అర్థం. అది అది అట్లా. అలానే ఇంకా ఆ చక్రం, ఆ చక్రానికి కూడా అర్థం. చక్రం ఏం చేస్తుంది? గిరగిరా తిరుగుతూ పోతుంటూ
ఈ విధంగా ఆ సంసారం అనేటువంటి బంధాలని ఛేదించుకుంటూ పోతూ ఉంటుంటుంది అది. ఇట్లా ఈ విధంగా అన్నిటికీ అర్థాలు ఉన్నాయి ఆయుధాలకి. ఆ ఆయుధాలకి అట్లనే అమ్మవారి చేతిలో కూడా 4 ఆయుధాలు అవి ఆయుధాల కింద లెక్కేసుకుంటుంటారు. ఏది ఇచ్చుకోదండ, ఇట్లా ఈ విధంగా అవి రకమైన ఆయుధాలు, సాత్వికమైన ఆయుధాలు అవి, సాక్షాత్తుగా డైరెక్ట్గా ఉపనిషత్తులు అవి. ఇట్లా ఆ విధంగా ఆయుధాలు అనేటువంటివి ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకుంటే అప్పుడు పరమాత్మ అర్థమవుతాడు. అందుకని విష్ణుమూర్తి చేతిలో ఉండేటువంటి ఆయుధాలు ఆ పంచాయుధాలకి, శంఖంతో ఊదుతున్నాడు అనుకోండి, శంఖం అనేది కూడా ఆయుధం ఆయనకి. శంఖం అనేది ఆయుధం. ఎట్లా యుద్ధాలలో శంఖం ఊదుతారు, ఆ ఊదినప్పుడు శంఖధ్వనికి కొంతమంది భయపడి పరిగెత్తుతారు. అది భౌతికపరమైనటువంటి అర్థం అది. కానీ ఇక్కడ శంఖం అనేటువంటిది ఏంటి, ఓంకార ధ్వని చేస్తుంది. ఆ ధ్వని చేయడం వలన వాళ్ళకి ఒక జ్ఞానం కలుగుతుంది. చూడండి, మనకు ఆలయాల్లో కానీ, శివాలయాల్లో కానీ, అన్ని ఆలయాల్లో చాలా చోట్ల శంఖాన్ని పూరిస్తుంటారు. ఆ శంఖాన్ని పూరిస్తుంటే ఆ శంఖ ధ్వనికి జీవులు, అనేకమైనటువంటి జీవులు అన్నీ వింటుంటాయి. ఆ వినటం వల్ల కూడా అవి ముక్తి పొందుతాయి. అది దాని యొక్క గొప్ప విశేషం. ఆ శంఖంలో ఉండేటువంటిది. అప్పుడు అది ఆయుధం కాదు, అది పరమాత్మ స్వరూపము. అందుకని శంఖు చక్రాలు విష్ణువు యొక్క ఆయుధాలు. వాళ్ళే రామలక్ష్మణులు ఇలా పుట్టారని ఈ విధంగా తర్వాత మనకి చెబుతుంటారు. అది అట్లా ఈ విధంగా ఆ ఆయుధం అనేటువంటిది ఎక్కడా లేదండి, ఆయనకి వెళ్ళిపోతూనే ఉంటుంటాడు. ఇంక అట్లా అనమాట. అది అలా సరే వెళుతున్నారు, ఈ విధంగా ఆకాశంలో వెళ్ళిపోతున్నాడు ఆయన. చివరికి ఇక్కడ విశేషము ఏమిటంటే, ఎలా వెళుతున్నాడంటే యథా రాఘవ నిర్ముక్త 39వ శ్లోకంతో ఆపుదాం. ఇక్కడ ఒక విశేషం చెప్పి, యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకా రావణపాలితాం. వీళ్ళందరితోటి చెప్పారనమాట. ఈ కోతులతోటి చెబుతున్నాడు, నేను ఎట్లా వెళతానంటే రామబాణం వల్లే వెళతాను అని చెబుతున్నాడు. వెళ్ళి అక్కడ ఆ లంకలో అమ్మవారిని చూసుకొని వస్తాను అని చెప్పాడు. దానికి పోలిక ఏం చెబుతున్నాడు, యథా రాఘవ నిర్ముక్త శరహ అనగా బాణము, శ్వసన విక్రమ గచ్చే తద్వత్ గమిష్యామి లంకా రావణపాలి. ఇక్కడ ఒక గొప్ప విశేషం ఏంటంటే, దీనిలో ఒక విశేషాన్ని వాల్మీకి దాచిపెట్టాడు. ఏమిటంటే దీని అర్థము, రామబాణాన్ని ప్రయోగిస్తే ఆ బాణం అది వేగంగా సరాసరిగా 90 డిగ్రీస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బాణానికి ఏదైనా సరే అడ్డు వస్తే దాన్ని ఛేదించుకుంటూ వెళ్ళిపోతుంటుంది, అంతేగాని మధ్యలో ఆగదు. ఈ దృశ్యాన్ని ఆయన చూశాడు, ఆంజనేయ స్వామి వారు చూశాడు. ఆయన రాముడు ప్రయోగించినటువంటి బాణము ఎక్కడ ఆగకుండా పోయింది. ఇది ఎక్కడ జరుగుతుందనంటే, వాలి సుగ్రీవుడు ఒక పరీక్ష పెట్టాడు. సుగ్రీవుడు ఎవరికి, రాముడికి. ఏమని పరీక్ష పెట్టి, 7 తాటి చెట్లు ఉంటాయి, ఈ 7 తాటి చెట్లు ఒక్క బాణంతో కొట్టవయ్యా, నువ్వు ఒక్క బాణంతో కొడితే అప్పుడు నీ బలం ఎంత ఉందో నేను చూస్తాను, కొంత నమ్మకం కుదురుతుంది వాలి మీద యుద్ధానికి అని అంటాడు. అదేనా పెద్ద సమస్య లేదులేవయ్యా అని అన్నాడు. ఆ బాణం వేసాడు. ఆ బాణం సరిగ్గా వెళ్ళి అన్నింటినీ కొట్టేసేసి, ఆ బాణం వెళ్ళి అవతలికి వెళ్ళేసేసి మళ్ళీ తిరిగి వచ్చి ఆయన యొక్క అమ్ముల బదులో వచ్చి జరిగింది. ఈ దృశ్యాన్ని చూశాడు. ఈ దృశ్యాన్ని చూసి అందుకని దాంతో ఎలా అయితే రామబాణం వెళ్ళిపోతుంటుందో, ఏది అడ్డు వస్తే దాన్నన్నింటినీ ఛేదించుకొని వెళ్ళిపోతుంటుందో, అలా వెళ్ళి ఎలా అయితే రామబాణం తిరిగి ఎలా అయితే అమ్ముల బదులోకి వచ్చిందో అట్లా రిటర్న్ అయ్యి వస్తాను రా అని చెబుతున్నాడు కోతులకి. ఇది అంత క్రితం జరిగినటువంటి ఈ కథని ఇక్కడ మనం స్మరించుకోవాలన్నమాట. ఈయన ఎట్లా చెప్పాడు, రాఘవ నిర్ముక్త శరశ్వసన విగ్రహమా అని. అట్లా నహి ద్రక్ష్యా విదితాం లంకాయాం జనకాత్మ అనేనైవ వేగేన గమిష్యామి సురాలయం. లంకలో కనబడకపోతే అక్కడికి పోతా, ఇంద్రలోకం పోతా, అక్కడికి వెళ్ళదు, అట్లా మొత్తం చూసి అక్కడ చెలవకపోతే నేనేం చేస్తానంటే ఆ రావణాసురుడి యొక్క లంక ఉంది చూసా, ఆ లంక మొత్తం పగలించుకొని వచ్చేస్తాను రా అన్నాడు. ఇది ఏమిటి చెప్పుకోవాలంటే, ఒక విశ్వాసం కలిగించడానికి చెప్పాలి ఇది. ఎందుకంటే వాళ్ళు ప్రాణ భయంతో ఉన్నారు, ఎవరు ఈ కోతులన్నీ. వీళ్ళు కూడు కూడా సరిగ్గా తిండి కూడా తింటారు అసలు. వీళ్ళు
చస్తావు రానని అన్నాను దీంతో. అదే నెల రోజులు గడువు అయిపోయింది, ఇంకేముంది, ఇంకా చస్తామనని వాళ్ళకి భయం. అందుకని మీరు ఇంతటి ధైర్యమైన వాక్కులు చెప్పాలి. ఇది ఎందుకంటే ఎవరైతే భీతితోటి ఉంటారో, భీతితోటి అంటే భయం, భయం అనేటువంటి రకరకాల భయాలు. ఉద్యోగం రాలేదు భయం, ఉద్యోగం ఊడిపోయింది భయం, ఇంకొక భయం, ఆ భయం, ఈ భయం, రకరకాల భయాలు. కాబట్టి ఇటువంటి వాటి నుంచి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ఈ సహాయం చేసేవాడు ఇట్లా చెప్పాలి. నిజంగా అసలు ఆయన లంకని ఇట్లా తీసుకొని ఎందుకు తీసుకొస్తాడు? ఆయన ఏం తీసుకురాడు, అదే పనిగా తీసుకురాడు. ఆయన తీసుకొస్తే ఎక్కడ పెట్టాలి లంకని? కాదు, కొండను తీసుకొచ్చి ఎక్కడ పెట్టి, కొండను కూడా అక్కడ పెట్టడానికి వీళ్ళేక పైకి ఎక్కి ఆ కొండ నుంచి కూడా దించారు. అది అంటే అలా ధైర్యం కలిగినటువంటి మాటల్ని చెప్పాలి. చెప్పితే అప్పుడు వీళ్ళకి ధైర్యం కలుగుతుంది. మరి అంతెత్తు మరి పెరిగిపోయినాడు కదా, ఆకాశం అంత ఎత్తు పెరిగాడు కదా, కాబట్టి కోతులందరూ కూడా నమ్ముతారు. అందువలన అలా వాళ్ళకి చెప్పాడనమాట. అనగా వాస్తవానికి ఏంటంటే అంత గొప్పవాడు అయినా కానీ ఆ లంకలో ఉన్నటువంటి లంకను కూడా పగిల్చుకొని వచ్చేసేస్తానరా, మీకేమి భయపడవలసిన పని లేదు, కాబట్టి మీరందరూ హాయిగా ఉండండి అని చెప్పి ఇక బయలుదేరుతున్నాడు. అక్కడ వెళ్ళేటటువంటి దాన్ని ఆయన సుపర్ణమివచ ఆత్మానం మేనే సత్కపికుంజర. అది ఇక్కడ విశేషమైనటువంటిది. రేపు గరుత్మంతుడు వస్తున్నాడు. గరుత్మంతుడు అనేటువంటి ఆయన విషహరం, ఆ విషహరాన్ని అనమాట చేసేటువంటి వాడు, అంటే చెడుని హరించేటువంటి వాడు అనమాట. ఆ గరుత్మంతుడిని భావించుకున్నాడు. గరుత్మంతుడుగా తాను భావించుకొని, గరుత్మంతుడు ఏ విధంగా అయితే ఆకాశంలో అంత సులభంగా అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు, అట్లా ఆ విధంగా ఆయన సాగిపోతూ ఉన్నాడు అని తర్వాత చెబుతున్నాడు. ఆ తర్వాత విశేషం రేపు మనం చెప్పుకుందాం, విశేషమైనటువంటివి. అంతవరకు శుభం భూయాతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి Recording శాంతి stopped. శాంతి.